హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మీ లైక్స్, మీ కామెంట్స్ నాకు ఎంతో మోటివ్ ఇస్తాయి. ఇంకా చాలా చాలా వీడియోస్తో మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను. నా పనిని నేను ఈ విధంగా ప్లాన్డ్గా వితౌట్ లెస్ ఎఫర్ట్ అండ్ పర్ఫెక్షన్తో ఎలా చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఈరోజు మన వ్లాగ్ అనేది ఆల్మోస్ట్ 14 to 15 మినిట్స్ ఉండబోతుంది. ఏ విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను ఈరోజు కొంచెం స్పెషల్ అకేషన్ అనమాట. సో మా మదర్ 3 years బిఫోరే పాస్డ్ అవే విత్ లంగ్ క్యాన్సర్. సో తన కోసం అయితే ఈరోజు మొక్కుకుందామని చెప్పేసి కొన్ని వంటలు నేను మామూలుగా పెద్దవాళ్ళకి మొక్కుకునేటప్పుడు మేము ఏ విధంగా వంటలు చేస్తామో, మేము ఏ విధంగా మొక్కుకుంటాం అనేది షేర్ చేద్దామని అనుకుంటున్నాను ఈ వీడియోలో. కొంతమంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా, నాకు కూడా ఐడియా లేదు. నేను కూడా తెలుసుకునే కొద్దిగా నేర్చుకున్నాను అనమాట. ఇంకేమన్నా తప్పులున్నా ఇంకే విధంగా ఇంకేమన్నా ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా నాకు షేర్ చేయండి. నేను కూడా డెవలప్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో అందుకోసం అయితే ముందుగా నేను కూరగాయలన్నీ తీసి పెట్టుకున్నాను. సో ఈరోజు మేము బీరకాయ పప్పు అండ్ రసం అయితే కంపల్సరీ చేయాలన్నమాట. అండ్ టీ కూడా పెట్టి ఒక గ్లాస్లో ఫోటో ముందు పెడతాము. అందుకోసమని అయితే నేను ముందుగా ఆనియన్స్ని వాటర్లో వేసి పెట్టాను. ఎందుకంటే పొట్టు తీసినప్పుడు మనకి కళ్ళల్లో నీళ్లు రాకుండా ఉంటాయి. అందుకని నేను ముందే నానబేసి పెట్టుకుంటాను ఎప్పుడు. తర్వాత నేను తొడిమెలు తీసాను, బీరకాయ పొట్టు అండ్ సలాడ్ కోసం కొంచెం క్యారెట్, కుకుంబర్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆలోపు నేను బీరకాయలలోకి పెసరపప్పు నానబెట్టుకుందామని చెప్పేసి ఇక్కడ పెసరపప్పు తీసాను. కొంచెం రసం కోసం చింతపండుని అయితే నానబెట్టేసి పెట్టుకుంటున్నాను. సో బీరకాయ పప్పు అనేది కంపల్సరీ అనమాట. మామూలుగా 1 year లోపు అయితే ఎవ్రీ టైం చేసి పెట్టాలి. అండ్ స్వీట్ కూడా. సో స్వీట్ ఈరోజు ఏమీ చేయకుండా నేనైతే బయట నుండి తీసుకొచ్చాను 3 types ఆఫ్ స్వీట్స్. అండ్ ఫైవ్ అంటే మన వీలుని బట్టి మేమైతే 5 types ఆఫ్ ఫ్రూట్స్ అండ్ 3 types ఆఫ్ స్వీట్స్. అండ్ వంటలలో చికెన్ ఫ్రై, మటన్ కర్రీ అండ్ పూరీలు, గారెలు కూడా మినపప్పు గారెలు చేశాను. మనకి ఏ పప్పు వీలైతే ఆ పప్పు చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చేసాము. ఇంతేకాకుండా ఇంకా బియ్యపిండితో బెల్లం చిన్న గారెలు కూడా చేస్తారు. అవైతే నేను ఈరోజు చేయలేదు. సో నాకు ఏదైతే వీలుగా ఉంటుందో అవన్నీ చేసేసి అమ్మ జ్ఞాపకంగా అయితే ఈరోజు మేము దేవుడి ముందు పెట్టుకొని మొక్కుకున్నాం అనమాట. సో ఇంకా ఏ విధంగా చేంజెస్ చేసుకోవచ్చా, నాకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. నేను కూడా అవన్నీ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడైతే నేను అన్నీ కడిగేసి నానబెట్టేసి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత నేను మినపప్పు గారెలు చేద్దామని మినపప్పుని ముందు రోజు నైటే నానబెట్టేసి పెట్టుకున్నాను. పొట్టు మినపప్పు కొనుక్కున్నాను అనమాట. దోశల్లోకి, ఇడ్లీలోకి అవే కొంచెం నానబెట్టి పెట్టేశాను. సో దాన్ని అయితే ఒక 10 times కడిగితే కానీ పొట్టు పోలేదు. పొట్టు తీసేసి ఆ జల్లీలో వేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా అయితే ఇదైతే రెడీ అయిపోయింది. ఈలోపు నేను కూరగాయలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అవన్నీ చేసుకుందామని అయితే నేను రెడీగా పెట్టుకున్నాను. ఆనియన్స్కి ఇంతకుముందు మన వ్లాగ్లో చూసి ఉంటారు, కట్టర్ ఉంది సన్నగా. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అన్నిసార్లు మనం అనుకున్నాం అనుకోండి ఆనియన్స్ మంచిగా వస్తాయి అన్నమాట. సో ఈరోజు కొంచెం ఆనియన్స్ ఎక్కువగా పడతాయి కాబట్టి ఎక్కువ ఆనియన్స్ తీసేసుకొని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఆలోపు మనం బియ్యం కూడా నేను నానబెట్టేసి పెట్టుకున్నాను, ఈజీగా మనకి కుక్ అయిపోతుంది అని. సో పూరి పిండి అయితే లాస్ట్లో కలిపాను. ఎందుకంటే ముందే కలిపి పెట్టుకున్నాం అనుకోండి అది ఆయిల్ బాగా పీల్చేస్తుంది అనమాట. అందుకే నేను ఎవ్రీ టైము ఎప్పుడైతే పూరి చేయడానికి రెడీగా ఉంటానో అప్పుడే కలిపేసి పెట్టుకుంటున్నాను. సో కట్ చేసేటప్పుడు నేను చిన్న టిప్స్ ఫాలో అవుతాను, ఎందుకంటే మన ప్లాట్ఫామ్ అంతా డర్టీ అవ్వకుండా ఉండడానికి. సో ఈ విధంగా అయితే ఒక ప్లేట్ పెట్టేసుకొని అందులో అంతా పీలర్స్ అన్నీ పెట్టేసి పెడతాను. ఆలోపు
అటువైపు ఒక కవర్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఊరికే అస్తమాను మనం డస్ట్బిన్ దగ్గరలోకి అటు ఇటు తిరగలేం కదా, అందుకే ఒక కవర్ పెట్టేసుకున్నా. అంత చెత్త అంతా అందులో వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. అటు ఇటు తిరగడానికి టైం వేస్ట్, అండ్ ఎప్పటికప్పుడు మన చెత్తను క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ప్లాట్ఫామ్ కూడా నీట్గా ఉంటుంది. వంట అయ్యేలోపు మొత్తం చిందరవందరగా పడేసామనుకోండి, చిరాకు ఎక్కువైపోతుంది. ఇంకా అలసిపోయి అబ్బా అని మనం టైర్డ్ అనేది ఇంకా తొందరగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసమని ఎవ్రీ టైం ఎప్పుడు కుక్ చేసినా నేను ఇట్లా ఒక ప్లేట్ పెట్టేసుకొని అందులోకి పీలర్స్ అంతా డర్ట్ అంతా వేసి పెట్టుకుంటున్నాను. లేదంటే ఒక కవర్ రెడీగా పెట్టుకుంటాను. అందులో అన్నీ వేసాక అప్పుడు వెళ్ళి దాని డస్ట్బిన్లో వేస్తాను. సో మామూలుగా అయితే బీరకాయ పొట్టుతో నేను చట్నీ కూడా చేస్తాను. బట్ ఈరోజైతే చట్నీ చేయడానికి వీలవదని చెప్పేసి ఇంకా దాన్ని అయితే నేను బయట పడేసాను అనమాట. లేదంటే బీరకాయ పొట్టుతో కూడా చట్నీ చాలా బాగుంటుంది. అందులో 2 టమాటాలు, నువ్వులు, పల్లీలు, కొంచెం చింతపండు వేసుకొని చేసుకున్నాం అనుకోండి, దోశల్లోకి వెరైటీగా ఎవ్రీ టైం మనం పల్లి చట్నీ అది ఇది కాకుండా ఇలా పొట్టు పచ్చడి కూడా చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే నేను మొత్తం చెత్త అంతా క్లీన్ చేసి ఒక డస్ట్బిన్లో కవర్ పెట్టాను కదా, కవర్లో వేసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా కవర్ పెట్టేసుకున్నాను. పొద్దుస్తమాన అటు ఇటు వెళ్ళకుండా ఆయిల్ ప్యాకెట్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఈలోపు నేనైతే కూరగాయలన్నీ కట్ చేసేసుకుంటున్నాను. కూరగాయలన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి, వంట ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో అందుకని అయితే ఈ విధంగా చేసేస్తున్నాను. సో వంట అయితే మొదలు పెట్టానండి. అటువైపు చికెన్ వేసేసాను, ఇంకోవైపు కుక్కర్లో మటన్ వేసాను. సో బీరకాయ పప్పు కూడా రెడీ అయిపోయింది, రసం కూడా వేసేసాను. సో కూరగాయలు కట్ చేయడమే మనకు లేటు. కూరగాయలు రెడీగా ఉన్నాయి అనుకోండి, మనం ఫాస్ట్గా వంట చేసేసుకోవచ్చు. ఇంకా నేను అవన్నీ పొయ్యి మీద వేసేటప్పుడు షూట్ చేయలేదు, ఇంకా లేట్ అయిపోతుంది నాకని. సో రసంలో ఫైనల్గా అయితే నేను ఆనియన్స్ ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవైతే వేసేసుకున్నాను. సో కర్రీలలోకి ఇలా అయితే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఆనియన్స్ చికెన్లోకి సపరేట్గా, మటన్లోకి సపరేట్గా అన్నీ చేసేసి పెట్టేసుకున్నాను. సో ఇందాక ఆనియన్స్ అవైతే నేను చికెన్లోకి, మటన్లోకి పచ్చిగా మనం మిక్సీ పట్టకుండా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసామనుకోండి, గ్రేవీ అనేది చాలా చిక్కగా అండ్ టెక్స్చర్ కూడా డిఫరెంట్గా వస్తుంది. అందుకని 2 వారాల నుండి నేను ఇది ఒక చేంజ్ చేశాను అనమాట నాన్ వెజ్ వంటకంలో. సో ఇక్కడైతే నేను బిర్యానీ అన్నం చేద్దామని గిన్నె పెట్టేసుకొని అదైతే చేసేస్తున్నాను. సో ఆలోపు అక్కడ మా అమ్మాయి పూరీలు అయితే చేస్తుంది, చిన్న చిన్నగా ముద్దలు చేసి ఇచ్చాను. సో ఫాస్ట్గా చేసిందనుకోండి, మనం కాల్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే నేను రెడీగా పెట్టేసుకున్నాను, పిండి కలిపేసి పెట్టుకున్నాను. మినపప్పు అయితే మిక్సీ పట్టేసి రెడీగా ఉంది. పూరి వేసాక నేను మినపగారెలు వేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మినపగారెలు వేసాక మనం పూరి కాల్చామనుకోండి, ఆయిల్ అనేది బాగా పట్టేస్తుంది అనమాట. సో అందుకని నేనైతే ముందుగా పూరీలు చేసి ఎప్పుడు ఏదైనా వడలు వేసుకున్నాం అనుకోండి తర్వాత చేస్తాను. సో ఇక్కడైతే పూరీలు అయిపోతున్నాయండి. ఓ పక్కన నేను కాల్ చేసుకుంటున్నాను. అన్నంలో కూడా రైస్ వేసేసాను, చిన్నగా మూత పెట్టేసాను, అన్నం కూడా అయిపోతుంది. ఇంకా ఫోటోని పెట్టేసి అన్నీ అరేంజ్ చేసుకోవడమే, ఈ పనులన్నీ అయిపోయాయి. పూరి కాల్చేటప్పుడు మనకి ఆయిల్ ఎక్కువగా పట్టకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు హై ఫ్లేమ్లోనే కాల్చాలి. బట్ వడలు కాల్చుకునేటప్పుడు అయితే చిన్న ఫ్లేమ్లో మనం పెట్టి కాల్చాలన్నమాట. బాగా హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి, లోపల పిండి అనేది చక్కగా ఉడకదనమాట. సో అందుకోసమని వడలకి మనం సిమ్లో పెట్టుకోవాలి, సిమ్ టు మీడియం అనమాట. సో అవైతే వంటలన్నీ రెడీ అయిపోయాయండి. ఇక్కడ నేనైతే ఫోటో నీట్గా కడిగేసి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. టీపాయ్ మీద పెట్టాను, ఎందుకంటే ఆ వంటలన్నీ చక్కగా పైకి పెట్టేసి మొక్కుకోవచ్చు అని చెప్పి ఈ విధంగా నేనైతే అరేంజ్ చేస్తున్నాను. సో ఈలోపు మా అమ్మాయిలన్నీ ప్లేట్లలో పెట్టేసి రెడీగా పెట్టారు.
సో ఇలా అరేంజ్ చేశాక అందరం అయితే మొక్కుకున్నామండి. ఇక చాలా లేటుగా తెలిసిందనమాట మాకు లంగ్ క్యాన్సర్ అని. ముందు నుండే సిమ్టమ్స్ ఇచ్చాయి, బట్ మేము ఆ వేలో ఆలోచించలేదు, అందుకని డిలే అయిపోయింది. సో 2 ఇయర్స్ మెడిసిన్తో సర్వైవ్ అయింది, కానీ ఇంత తొందరగా ఇలా అయిపోతుందని అనుకోలేదు. సిమ్టమ్స్ని బట్టి మనం ముందుగా అలర్ట్ అవ్వడం బెటర్. లేకుంటే మన ఫ్యామిలీలో విలువైన వాళ్ళను, మనకి మంచి చెడు చెప్పే వాళ్ళను మేమైతే చాలా మిస్ అయ్యాము. నాకన్నా ఎక్కువ మా హస్బెండ్ అయితే చాలా మిస్ అవుతారు మా మమ్మీని. ఏదైనా ఉన్నా మంచి చెడు ఏదైనా ఐడియాలు వాళ్ళిద్దరు బాగా డిస్కస్ చేస్తూ ఫ్యామిలీని ముందుకు రన్ చేసేవాళ్ళు. సో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగిందనమాట. ఫ్యామిలీలో పెద్దవాళ్ళు లేకుంటే చాలా బాధ అనుభవిస్తామో మాకు బాగా తెలిసొచ్చింది. సో సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా ఇయర్లీ వన్స్ తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళండి, చెక్ చేయించుకోండి. సిమ్టమ్స్ ఉన్న దాన్ని బట్టి మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు అని అయితే నాకు బాగా తెలిసొచ్చింది. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ కామెంట్స్ షేర్ చేయండి నాకు, అండ్ లైక్ ప్లీజ్ నా వీడియోని ముందుకు ఫార్వర్డ్ అయ్యేటట్టు చేయండి. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.